ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది. కార్తీక మాసం కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఇంకో స్పెషల్ డే ఉంది. అది మీలో ఎంతమందికి తెలుసు? అదేనండి పోలీ పాడ్యమి. కార్తీక మాసం అమావాస్యతోనే కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు చాలామంది. కానీ అమావాస్య అయిపోయిన తెల్లవారుజామున పోలీ పాడ్యమి రోజున ఇలా 30 ఒత్తులు కానీ 33 ఒత్తులతో కానీ దీపాలు వదిలితే కార్తీక మాసం నెల రోజులు చేసినంత పుణ్యం వస్తుంది ఈ ఒక్కరోజు చేస్తే. నదికి వెళ్ళటానికి కుదరని వాళ్ళు నేనైతే ఇలా ఈశాన్యములను స్వామివారి పటం పెట్టుకొని బేషన్లో అయితే దీపాలు వదులుతాను. అలాగే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ పోలీ పాడ్యమి పూజ జరిగింది. అలాగే పోలీ స్వర్గానికి వెళ్ళిన కథ కూడా చెప్తారు. అదంతా పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత బేషన్లలోనే దీపాలు వదిలాము టెంపుల్లో కూడా. ఇంకా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి స్వామివారికి అభిషేకం చేయించుకొని స్వామివారిని అయితే దర్శించుకున్నాం. మరి మీరు పోలీ పాడ్యమి దీపాలు వదిలారా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. బాయ్.